ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కథ చూస్తున్నాము. అయితే ఇక్కడ మనకి 11, 12 నుంచి ఒక కథతోనే అయిపోతుంది. అవును కదండి? ఇంకా అయిపోతాయి అట్లాగే. చిన్న చిన్నవే. ఓకే, నెక్స్ట్ 15వ మెట్టు అమృత సంజీవ వల్లి. అన్ని వల్లిలే. ఈ 15వ మెట్టు 14 మెట్లు ఎక్కేశాడు. 15వ మెట్టు ఎక్కేశారు కల్లా ఆవిడ గద్దించింది, ఓ రాజా, మా రాజు లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి నీ దగ్గర, నీకు ఆ ప్రత్యేకతలు లేవు, నువ్వు ఈ సింహాసనం ఎక్కడానికి అర్హుడివి కాదు అని చెప్పి విక్రమార్కుడి ఒక ప్రత్యేక గుణం గురించి చెప్తారు. పూర్వం విక్రమార్కుల వారు ఈ దేశాటనలో ఉన్న రోజుల్లో సరయూ నది తీరానికి చెందినటువంటి ఒక ప్రాంతంలో రాజుగారు చాలా గొప్ప రాజుగా ఉండేవారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఆయన గోవిందయ్య అనే బ్రాహ్మణుడు గంగా తీరానికి స్నానానికి వచ్చాడు. సరయూ నది ప్రాంతంలో అయోధ్య నగరం ఉంది. ఆ అయోధ్య నగరం వైపుకు వెళ్ళాడు ఈయన. ఆ రాజు మంచివాడు, రాజ్యం చాలా బాగుంది. ఈయన అటువైపు తిరుగుతున్నాడు విక్రమార్కుడు. ఆ ప్రాంతానికి చెందిన ఆయన ఈ గంగా నదికి స్నానానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా భార్య భర్త ఇద్దరు స్నానం చేశారు. మరి భార్య యువతలకు వచ్చేసి గట్టెక్కిపోయింది. ఆయన నదిలో నిలబడి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుని సంధ్యావందనం చేసుకుందామని భావించాడు. నీళ్లలో నిలబడి ముందు అర్ఘ్యం ఇవ్వాలిగా. ఆయన అర్ఘ్యం ఇస్తుండేసరికల్లా ఒక మొసలి వచ్చి గంగా నదిలో ఆ గోవిందయ్య గారి కాలు పట్టుకుంది. ఈయన చాలా జపము అది తీవ్రంగా ఉన్నవాడే. ఈ మొసలి నుంచి బయటపడడానికి సరిపడా మంత్రాలు ఏం లేవు ఆయన దగ్గర. ఇక ఎంత కేకలు పెట్టాడో, అరిచి నెత్తురు ఆయన కాళ్ళ నుంచి కారిపోతూ మొసలి లాగడానికి ప్రయత్నం చేస్తోంది. ఎంతో కొంత ఆయన యువతలకి లాక్కుంటున్నాడు, అది మళ్ళీ లోపల లాగేస్తుంది. ఆ భార్య పెద్ద పెద్దగా కేకలు పెట్టిందట, ఎవరైనా రక్షించండి రక్షించండి అని. ఆవిడే ఈ గట్టు మీద నుంచి చేతికి అందిన రాయి రప్పాతో ముసలిని కొడుతోంది ఆ మొసలిని. కానీ ఏం చేయలేకపోతాం. అందరూ మొసలిని ఏం చేస్తామని భయపడుతున్నారు. అయితే ఆ సమయానికి గంగా తీరానికి వచ్చిన మన విక్రమార్క మహారాజు చటుక్కున గంగలోకి దూకి, ఈ బొడ్డున ఒక కైజారు ఉంటుంది, ఆయనకి సురకత్తి అంటారు, కైజారు అంటారు. ఆ కైజారుతోటి ఆ మొసలి మీద కలబడి హోరాహోరీ యుద్ధం చేసి మొసలిని సంహరించి ఆ గోవిందయ్య గారిని రక్షించాడు. ప్రాణాలు కడబట్టిపోయింది. కాలు పుచ్చుకు లాగేస్తే కాలు నుంచి బోళ్ళు బ్లడ్ పోయేసరికి నీరసం రాదు. ఆయన ఎత్తుకుని తీసుకొచ్చాడు యువతలకి. ఏదో మందు మాకు చుట్టుపక్కల వాళ్ళు ఆ చక్కు చేస్తారుగా వైద్యాలు, ఏవో ఆకులు ఆలమలు తెచ్చి కట్లు కట్టారు. కొద్దిగా ఆకుపసరు ఏదో తాగిస్తే ఆయన కొద్దిగా స్పృహ వచ్చి మాట్లాడి, నాయన నువ్వు చాలా గొప్పవాడివి, నన్ను రక్షించావు, నేను నీకు ఒక మంత్రం ఇస్తాను ఉండమన్నాడు. అనేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, క్షమించండి, ప్రతిఫలం ఆశించి నేను మీకు సహాయం చేయలే. భూసురుడు బ్రాహ్మణోత్తముడు అంటే భూమి మీద నడయాడే దైవం. అతనిని ఎవరైనా బాధిస్తుంటే అది మనిషి అయినా జంతువైనా వాళ్ళని శిక్షిస్తాను, నేను శిక్షిస్తాను, నా పద్ధతి అది. అంతేగాని మీరేదో ఇస్తారని నేను ఈ సహాయం చేయలేదు, నేను తీసుకోనండి అని అంటే గోవిందయ్య ఒప్పుకోలేదట. నేను ఇస్తానన్నది నువ్వు తీసుకోకపోతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణం నాకొద్దు అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ గంగలో దూకైపోయాడు. పట్టుకున్నాడు విక్రమార్కుడు. అయ్యో, అంత పని చేయకండి భూసురోత్తమా, మీరేం చేస్తారో చెప్పండి అంటే ఏం చెప్పాడు, నేను కొన్ని లక్షల సార్లు జపం చేసిన ఒక మంత్రసిద్ధి ఉంది నాకు. ఈ మంత్రం కనుక జపిస్తే ఒక దివ్య విమానం వస్తుంది, నువ్వు ఎక్కడికి కావాలంటే నేను అక్కడికి తీసుకెళ్ళి దింపుతుంది. సరయూ నది తీరంలో ఉండే నేను ఇక్కడికి రాగలిగాను. ఇదేదో కొన్ని ఏళ్ల నుంచి లక్షల సార్లు చేసిన జపం నాయన ఇది. దీనివల్ల ఈ మంత్రమహిమ వల్ల నేను సరయూ నది తీరం నుంచి గంగా తీరానికి రాగలిగాను. మొసలి నుంచి విడిపించుకునే శక్తి లేదు, కానీ నాకు ఈ మంత్రసిద్ధి ఉంది. నీ వల్ల నేను మళ్ళీ పునర్జీవితున్నయ్యాను, ప్రాణాలతో ఉన్నాను. ఇది నేను నీకు సంతోషంగా ఇస్తున్నాను. ఈ మంత్రం కనుక చదివితే ఒక దివ్య విమానం వచ్చి నీకు కావలసిన చోటుకి నిన్ను తీసుకెళ్తుందని చెప్పి ఆ మంత్రాన్ని విక్రమార్కుడికి, మంత్రాన్ని తాను ఇన్నేళ్లుగా దాన్ని చేయటం వల్ల తనకి వచ్చిన పుణ్యాన్ని విక్రమార్కుడికి దానం చేశాడు. ఆయన ఇచ్చాడు. అది పుచ్చుకున్నాడు విక్రమార్కుడు. ఆయనకి నమస్కారం చేసి ఆయనకి భార్యకి వాళ్ళని పంపించి ఈయన తన దారిని తాను అడవుల వైపుకు వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది, అడవిలోకి వెళ్ళినప్పుడు ఈయన ఒక చెట్టు కింద పడుకున్నాడట. బోళ్ళంత దూరం వెళ్ళాడు. బాగా ఆయన అడవుల్లోనే కదా గడుపుతున్నాడు, ఊళ్ళో గడిపితే గడిపినట్టు, లేకపోతే ఇక అడవిలో ఉంటాడు. ఒక చెట్టు కింద శుభ్రం చేసుకుని చెట్టు కింద పడుకునేసరికల్లా
కాసేపటికి పైనుంచి హుమ్ అని హుంకారాలు వినపడుతుంది. ఎవడరా వాడు అని హుంకరిస్తున్నారు ఎవరు. నేను ఎవరినైతే నీకెందుకు, నీ దారి నువ్వో అని చెప్పాడు విక్రమార్కుడు. చెప్పేసరికల్లా ఆ పైనుంచి చెట్టు మించి ఒకటి దిగాట బ్రహ్మరాక్షసుడు. అవురవురా, నా ప్రదేశంలో దిగావు, ఉన్నావు, నా చెట్టు కింద కూర్చున్నావు, కొన్ని ఏళ్లుగా నేను ఈ చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాను, కొన్ని వందల సంవత్సరాల నుంచి. అసలు నా గొంతు వింటేనే గుండె పగిలి చస్తారు జనం. నన్ను చూసి కూడా నువ్వు భయపట్టలేదు, ఎవడెవరా నువ్వు అని బ్రహ్మరాక్షసుడు కేకలు పెట్టాడు. పెట్టేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, నిన్ను చూసి భయపడ్డానికి నాదంత పిరికి గుండె కాదు. నీ దారిని నువ్వు వెళ్ళు, నా దారిని నన్ను విశ్రాంతి తీసుకోవడానికి వచ్చా ఈ చెట్టు కింద. నువ్వు చెట్టు మీద ఉంటావు, నేను చెట్టు కింద ఉన్నాను. నేను నీ దగ్గరికి రాలా, నువ్వు దిగి వచ్చావు ఇప్పుడు నా దగ్గరికి, వెళ్ళిపోమన్నాడు. ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. ఇంతమందిని చూసా ఎవరు నాతో రాక్షసుడు. భయపడరే. బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోయాడు. ఇంతమంది మనుషులను చూస్తారు, నన్ను చూడంగానే ప్రాణాలు వదిలేస్తారు జనం, నీకు భయం లేదే, ఎవడెవరా నువ్వు అన్నాడు. అనేసరికల్లా నేను విక్రమార్కుడు అనే రాజుని అని చెప్పంగానే బ్రహ్మరాక్షసుడు కరిగి నీరైపోయాడు. విక్రమార్కుడా అని కాళికా వరప్రసాదుడివి నువ్వే కదా అన్నాడు. నేనేనన్నాడు. అనేసరికి గబగబా వచ్చి దగ్గరకు వచ్చి కూర్చుని, నన్ను రక్షించు, నేను ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ చెట్టును ఆశ్రయించుకుని ఉన్నా, ఎంతమందినో విరుచుకుని తిన్నాను, ఎన్నో జంతువులను పొట్టను పెట్టుకున్నా, ఎంతమందో మనుషులను కూడా విరుచుకుని తిన్నాను నేను. అయితే ఒక ఋషీశ్వరుడు వచ్చినప్పుడు పరమ సాహసికుడు ఎవడైనా ఒకడు నీకు కనపడితే వాడి వల్ల ఉపకారం పొందితే గనక నీకు విముక్తి వస్తుందన్నాడు. అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, నన్ను చూసి భయపడిన వాడు ఎవడైనా వస్తాడేమో అని. ఎవడూ లేడు, నువ్వు ఒక్కడివే కనపడ్డావు, కాబట్టి నన్ను రక్షించు అని పాదాలు పట్టుకున్నాడు. విక్రమార్కుడు అన్నాడు, ఏం చేయమంటావు నిన్ను? నేనేం చేయాలి నీకంటే, నీకు గోవిందయ్య ఒక మంత్రాన్ని ఇచ్చాడు కదా, ఆ మంత్రాన్ని దాని పుణ్యాన్ని నాకు ధారపోయి నాకు ఇస్తే నాకు ఈ జన్మ పోతుంది. ఇంకోడైతే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. విక్రమార్కుడు చాలా సింపుల్గా, అంతే కదా, ఆ మంత్రాన్ని నేను అయాచితంగా నాకు లభించింది, నాకు అవసరం లేదు, నాకు అంత అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పలికేందుకు కాళిక ఉంటే నాకు ఒక మంత్రసిద్ధి నాకెందుకు అని చెప్పి ఆ మంత్రాన్ని, దాని సిద్ధిని, దాని వల్ల వచ్చిన పుణ్యాన్ని ఈ బ్రహ్మరాక్షసుడికి ధారపోసేసాడు. ఎప్పుడైతే ఈ మంత్రం నేను బ్రహ్మరాక్షసుడికి ధారపోసేస్తాను అని విక్రమార్కుడు అని ఆ పక్కన ఏదో చిన్న సెలయేరుంటే అందులో నుంచి నీళ్లు తీసుకొచ్చి బ్రహ్మరాక్షసుడి చేతిలో పోసాడు. పోసిన మరుక్షణం బ్రహ్మరాక్షసుడి నల్లగా ఈత పొద లాంటి తల, విచుకత్తులు లాంటి కళ్ళు, వాళ్ళ నోట్లోంచి బయటికి పొడుచుకొచ్చిన కోరలు, నెత్తి మీద కొమ్ములు, ఎలా ఉన్నాడో భయంకరమైన రూపం, చూస్తూ ఉండగానే పరమసాత్విక స్వరూపంగా మారిపోయాడు బ్రహ్మరాక్షసుడు. దైవ స్వరూపంలాగా అయిపోయాడు. విక్రమార్కుడు చూస్తుండగానే అలా ఆకాశం వైపుకి వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. ఒక నమస్కారం చేశాడు. నీ వల్ల నాకు విముక్తి వచ్చింది ప్రభు, వందల సంవత్సరాలుగా ఈ భూమిని పట్టుకుని ఉన్నాను, పరమ సాహసివి నువ్వు, నీ సాహసం ఎల్లప్పుడూ వృద్ధి చెందుతుంది, నీ పేరు ఆచంద్రతారార్కం ఉంటుందని ఆశీర్వదిస్తూ ఆకాశం వైపుకు వెళ్తూ అంతర్ధానం అయిపోయాడు. తనకి లభించిన దాన్ని, మహా అద్భుతమైన మంత్ర విద్యని కూడా ఎవరైనా అవసరమైన వాడు అడిగితే దానం చేసేస్తాడు విక్రమార్కుడు. ఇది ఎంత కష్టసాధ్యమైంది. ఒక నీళ్ళల్లో దూకి ఒక మొసల్ని చంపటం ఎవరు చేయరు. సొంత ప్రాణాల మీద తీపి ఎవరికి ఉండదు, ఆయనకు ఆ తీపి లేదు. తనకి లభించిన బహుమతిని తనే ఉంచుకుందామన్న ఉద్దేశమూ లేదు. ఇలాంటి వాళ్ళు ఉంటారా లోకంలో? ఇంత అత్యద్భుతమైన వాడు కనుకనే విక్రమార్కుడు ఆచంద్రతారార్కము అతని పేరు నిలిచి ఉంది. ఇప్పుడు కూడా మనం అతని కథలు చెప్పుకుంటున్నాం, వింటున్నాం అని చెప్పింది ప్రతిమ. చెప్పగానే భోజురామకు ఒక నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయాడు. అయిపోయింది 15వ ప్రతిమ చెప్పిన కథ కూడా. మళ్ళీ వారం 16వ ప్రతిమ చెప్పిన కథతోటి కలుసుకుందాం. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.